బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొన్నటి నుంచి కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీలోనే మకాం వేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న కవితతో ఇవాళ వారిద్దరూ ములాఖతు కానున్నారు. రేపు కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుండటంతో కేసీఆర్ హరీష్ రావు ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు కవితను జైలు నుంచి తీసుకొచ్చేందుకు బీజేపీ పెద్దలతో రాజీ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు అంగీకరించినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. మరోవైపు కవిత త్వరలోనే జైలు నుంచి బయటకొస్తారని కేటీఆర్ తన అనుచరులతో చెబుతున్నట్లు సమాచారం. గత పర్యటనలోనే బీజేపీ పెద్దలతో చర్చలు కొలిక్కొచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. రాజ్యసభలో బిల్లులు ఆమోదానికి ఇరు పార్టీలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ హరీష్ రావు న్యాయ నిపుణులతో చర్చ జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై సుప్రీంలో పిటిషన్ వేసేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇక గత 2 రోజులుగా కేటీఆర్ అలాగే హరీష్ రావు ఢిల్లీలో మకాం వేశారు. అయితే అక్కడికి తన చెల్లిని కవితని కలవడానికి వెళ్ళినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు అక్కడ ఉన్నారని తెలుస్తుంది. అలాగే ఇంకోటి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా సుప్రీంలో పిటిషన్ వేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారనే సమాచారం ఉంది. అయితే ఈ 2 కారణాలు ఉండడం వల్లే వాళ్ళిద్దరూ ఢిల్లీలో ఉన్నారనుకోవచ్చు అంటారా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండి శివ. రైట్ రత్న, కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ అగ్రనేత ఇద్దరు కూడా ఢిల్లీ వచ్చి 3వ రోజుకు చేరుకుంది. 3 రోజుల నుంచి ఢిల్లీలోనే ఉన్నారు. మొన్న ఇటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు ఎమ్మెల్యేలు, వారిపై అనర్హత వేటు వేసేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలపై సుప్రీంకోర్టుకు సంబంధించిన న్యాయ నిపుణులు ఎవరైతే ఉన్నారో వారితో చర్చలు జరుపుతున్నామంటూ కూడా నిన్న ఒక నోటును కేటీఆర్ విడుదల చేశారు. ఈ ఏదైతే అనర్హత వేటు పడిన తర్వాత ఉప ఎన్నికలు వస్తాయి, ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్కే ప్రజలు పట్టం కట్టబోతున్నారంటూ కూడా కేటీఆర్ జోస్యం చెప్పారు. మరోవైపు గత మార్చిలో, అంటే ఇదే సంవత్సరం మార్చి నెలలో 15వ తేదీన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన కవితకు సంబంధించి బెయిల్ పిటిషన్ సంబంధించి ఇటు న్యాయ నిపుణులతో కూడా చర్చించామనేది కేటీఆర్ హరీష్ రావు చెప్తున్నారు. అంటే 2 అంశాలపైన, ఇటు పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి, అంటే కనీసం ఉన్న ఎమ్మెల్యేలనన్నా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఢిల్లీ పర్యటనకు వచ్చారు. ఇటు లోపాయికారి ఒప్పందం, బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకునేందుకే ఢిల్లీ పర్యటనకు వచ్చినట్టు రాజకీయ వర్గాలైతే చర్చ కొనసాగుతుంది. మొదటగా పార్టీ ఎమ్మెల్యేలు ఏదైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లారో అటువంటి వారిపై అనర్హత వేటు వేయాలి. అనర్హత వేటు వేయాలంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలంటే ఆ పిటిషన్లు ఎటువంటి అంశాలను మెన్షన్ చేయాలి అనే దానిపై న్యాయ నిపుణులతో మొన్న కేటీఆర్ హరీష్ రావు చర్చించారు. దానిలో భాగంగానే ఈ ఢిల్లీ పర్యటనకు వచ్చినట్లుగా కేటీఆర్ నిన్న ఒక నోట్ను ప్రెస్కు విడుదల చేశారు. మరోవైపు తన సోదరి కవితకు సంబంధించి కూడా గత కొంతకాలంగా, అంటే దాదాపు 4 నెలలుగా, మార్చి 15 అరెస్ట్ అయ్యారు, ఇప్పుడు ఆగస్టులోకి ఎంటర్ అయ్యాం. అంటే దాదాపు 4 నెలలుగా తీహార్ జైల్లో ఉంటున్నారు కవిత. ఇప్పటి వరకు కవితకు మధ్యంతర బెయిల్ రాలేదు. ఇటు రెగ్యులర్ బెయిల్ కూడా ట్రయల్ కోర్టు అలాగే ఢిల్లీ హైకోర్టు 2 కూడా తిరస్కరించిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలు ఉన్నారు. అంటే దాదాపు ఢిల్లీ హైకోర్టు కూడా కవిత బెయిల్ పిటిషన్ను తిరస్కరించి నెల రోజులు కావస్తుంది, కానీ ఇప్పటి వరకు సుప్రీంకోర్టుకు వెళ్ళలేదు. కేవలం ఈ సిబిఐ కేసుకు సంబంధించి, ఢిల్లీ లిక్కర్ పాలసీలో సిబిఐ కేసుకు సంబంధించి ఏదైతే ఛార్జ్షీట్ దాఖలు చేసిందో సిబిఐ, అది సరైన పద్ధతిలో దాఖలు చేయలేదు. సమయాన్ని మించి, అంటే 60 రోజులకు దాఖలు చేయాల్సింది 86 రోజుల తర్వాత దాఖలు చేశారు. ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి సిబిఐ ఛార్జ్షీట్ను లేటుగా దాఖలు చేసింది అనేది ప్రధానంగా వారు ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగానే డిఫాల్ట్ బెయిల్ను, సిబిఐ కేసులు డిఫాల్ట్ బెయిల్ను మంజూరు చేయాలంటూ కూడా ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ నిన్న విచారణ జరగాల్సి ఉంది. ఇటు కవిత తరపున న్యాయవాది, సీనియర్ న్యాయవాది రితేష్ రాణా అందుబాటులో లేకపోవడంతో 2 రోజుల పాటు వాయిదా వేయాలని కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు కోరిన నేపథ్యంలోనే 7వ తారీఖు, అంటే రేపటికి డిఫాల్ట్ కేసులో, అదే సిబిఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను విచారణ వాయిదా వేశారు. రేపు కవితకు సంబంధించి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై విచారణ, సిబిఐ కేసుకు సంబంధించి విచారణ జరగబోతోంది. అయితే ఇక రెగ్యులర్ బెయిల్కి సంబంధించి ఈడీ సిబిఐ రెగ్యులర్ బెయిల్కి సంబంధించి రౌజోని కోర్టు న్యాయమూర్తి కావేరి బెవిజా గతంలో తిరస్కరించారు. ఇటు రౌజోని కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా
స్వర్ణకాంత శర్మ, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ ఆ పిటిషన్ కూడా తిరస్కరించారు. ఇక ప్రజెంట్ నెక్స్ట్ వారి ముందున్న లక్ష్యం సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. సుప్రీంకోర్టుకు వెళ్తేనే అక్కడ బెయిల్ వస్తుంది అనేది ప్రధానంగా వారిని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఒకవైపు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో పాటు ఆ బీజేపీ సహకారం లేనిదే బెయిల్ రాదు అనేది ఒక ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీతో రాజీకి ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగానే నిన్న మొన్న గత పర్యటన సందర్భం కూడా బీజేపీ అగ్రనేతలతో బీజేపీ జాతీయ అధ్యక్షులు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అలాగే బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ బిఎల్ సంతోష్తో కూడా సంప్రదింపులు జరిపారు. చర్చలని ఒక కొలిక్కి వచ్చాయని ప్రధానంగా చర్చలు ఒక ప్రచారం అయితే జరుగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, రాజ్యసభ పార్లమెంటరీ పార్టీ ఏదైతే ఉందో అది కూడా బీజేపీలో విలీనం చేసేందుకు ఒప్పందం కుదిరింది. అంటే అనధికారికంగా ఒప్పందం కుదిరినప్పటికీ కూడా ఇంటర్నల్గా ఒకరికొకరు సహకరించుకునేందుకు ఎలాగో బీజేపీకి సంబంధించి రాజ్యసభలో మ్యాజిక్ ఫిగర్ అనేది 121 ఉండాలి, కానీ వారికి మాత్రం 114 ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇటు బీఆర్ఎస్ వీళ్ళు విలీనం అయితే 118కి వెళ్తుంది. మరో ముగ్గురు ఇతర పార్టీలకు సంబంధించి వారి బిల్లుల విషయంలో మద్దతు తెలిపే అవకాశం కనిపిస్తోంది. ఇక అంతర్గతంగా బిల్లుల విషయంలో ఒప్పందం అంటే మద్దతు తెలిపేందుకు ఒప్పందం కుదిరినట్టు తెలుస్తుంది. ఇక త్వరలోనే కవిత బయటకు వస్తుంది తిహార్ జైలు నుంచి అనేది కేటీఆర్ వారి అనుచర వర్గం వద్ద చెప్తున్నారు. గతంలో కూడా ఒక భారీ బహిరంగ సభలో ఎన్నికల ప్రచారంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కవిత త్వరలోనే బయటకు వస్తారని గత పర్యటన సందర్భంగా అంటే గతంలో బహిరంగ సభలో ఆయన వ్యాఖ్యలు చేశారు. కానీ ఆ సందర్భంలో కవితకు బెయిల్ వచ్చేస్తుంది అనుకున్నారు. కానీ ఆ టైంలో ఢిల్లీ హైకోర్టు బెయిల్ పిటిషన్ను తిరస్కరించారు. కానీ ఇప్పుడు త్వరలోనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు కాబట్టి సుప్రీంకోర్టులో కవితకు అనుకూలంగా బెయిల్ మంజూరు అవుతుంది అనేది కేటీఆర్, హరీష్ రావు అలాగే బీఆర్ఎస్ అగ్రనేతలందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ అంటే అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు అంటే బీజేపీతో లోపాయికార ఒప్పందం కుదిరిందా, రాజీకి ప్రయత్నిస్తున్నారా అనేది రాజకీయ వర్గాల్లో ప్రత్యర్థి పార్టీ నాయకుల్లో విమర్శలు అయితే చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ పర్యటనపై అనేక ఉద్గానాలు, అనేక అనుమానాలు, అనేక విమర్శలు అయితే ప్రత్యర్థి పార్టీలు అయితే వ్యక్తపరుస్తూ ఉన్నాయి, విమర్శలు చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ పర్యటన ఈరోజు 3వ రోజు చేరుకుంది. ఇక ఈ రోజు కవితను తిహార్ జైల్లో ములాఖాతులో భాగంగా కేటీఆర్, హరీష్ రావు కలవబోతున్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.